నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకుని మూలమై ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే సద్గురువును ఆశ్రయించిన వారికి ఆ గురుబలమే రక్ష. ఆ గురువు బాబా రూపంలో వెలిసిన మరో పవిత్ర స్థలి చిలుకలూరిపేట సాయిబాబా మందిరం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ మందిర విశేషాలు తెలుసుకుని ధన్యులమవుదాం రండి. ధ్యానమూలం గురోర్మూర్తిః, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప. శ్రీ షిరిడీ సాయి అపార కృపా బలంతో చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలో బాబా మందిరం వద్ద ప్రతిష్ఠితమైన శ్రీ గురుదత్త షోడశ సాయికోటి దివ్య స్తూపం పవిత్ర స్తూపాలన్నింటిలోకి అతి విశిష్టమైనది. నూట 53 అడుగుల ఎత్తైన దివ్య స్తూపం ఇది. భక్తులకు సర్వాభీష్ట ప్రదాయకంగా వివిధ ఆధ్యాత్మిక, యోగ, జ్ఞాన, భక్తి, శక్తి స్వరూపాల సంయోగంగా సంరక్షిస్తూ నిలచిన దివ్యస్తూపం నిజంగా పురుషోత్తమపట్నంలోని ఉత్తమోత్తమ నిర్మాణంగా నీరాజనాలందుకుంటోంది. ఈ స్తూపంపై 100 అడుగుల ఎత్తులో ద్వారకామాయి శ్రీ సాయి విగ్రహం దర్శనమిస్తుంటుంది. 1994లో మందిరం స్తూపం కలిపినట్టి ప్రణాళిక ఓ భక్తునికి బాబా స్వప్న సాక్షాత్కారంగా అందించారు. స్తూపంపై చివరి భాగాన దత్తాత్రేయ మూర్తి విగ్రహం విరాజమానమై ఉంది. గర్భగృహంలో సింహాసనాధిష్ఠుడై మణిరత్నకాంతుల కిరీటంతో శ్రద్ధ సబూరేల మధ్య విరాజమానమైన పాలరాతిమూర్తిగా ప్రసన్న గంభీరంగా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుగా భక్తజన నీరాజనాలందుకునే శ్రీ సాయి దర్శనమిస్తాడు. పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, మూల విరాట్టైన ఉత్సవమూర్తికి చేసి దీపహారతులు సమర్పిస్తారు. భక్తులు సాయి భక్తి తన్మయులై భజనలు చేస్తారు. సాయి నామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం, సాయి నామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం, దీనుల బ్రోచే దయానిధి సాయి, మహిలోన మహిమలు మా సాయి, పాపుల కాచే ప్రేమామయి సాయి, ప్రియమైన వరములు మా సాయి, సాయి నామం వేదమంత్రం. ఈ ఆలయంలో మరో విశేషం, సాయికి ఎదురుగా ఓ తాబేలు రాతి విగ్రహం ఉంటుంది. 2007వ సంవత్సరంలో స్తూప నిర్మాణం జరుగుతున్నప్పుడు ఓ భక్తురాలు తల్లి పిల్ల జంట తాబేళ్లను గుడిలో ఇవ్వటానికి తెచ్చిందట. వాటిని ఓ గుంటలో వేయగా తదేక దృష్టితో పరస్పరం అవి చూసుకున్నాయని, అవి మామూలు తాబేళ్లు కాదని, వాటి ప్రతిరూపాలు విగ్రహ రూపాన్ని ప్రతిష్ఠించారు. జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా.
5 పవిత్ర స్థలాల నుండి తీసుకువచ్చిన అగ్ని పంచాగ్నిగా జ్వలించే బాబా ధునిని సభక్తికంగా దర్శించుకుంటారు. మేము తరించినామయ్యా. కులమతాలకు అతీతంగా భక్తులు విచ్చేసి ధుని ప్రదక్షిణలు కావించి కొబ్బరికాయలు సమర్పిస్తారు. మందిరంలో నిత్యం పూజాది కార్యక్రమాలు, గురువారం విశేష పూజలు, అన్నదానం జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో ప్రతి ఏటా దత్త జయంతికి జరిగే కోటి ఒత్తుల దీపోత్సవం, జ్యోతి పూజ వైభవం కన్నులారా చూసి తరించవలసిందే. అదేవిధంగా ప్రతి ఏటా గురు పౌర్ణమికి జరిగే రకరకాల అభిషేకాలు విశేషించి చెప్పుకోదగినవి. అధిక సంఖ్యలో భక్తులు వీటిలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా దత్త జయంతికి జరిగే కోటి ఒత్తుల దీప మహోత్సవం, జ్యోతి పూజ వైభవం కన్నులారా చూసి తరించవలసినదే. శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం. తిరునామంతో పట్టుపుట్టాలతో విరాజిల్లే సాయినాథుని భక్తులు దర్శించుకొని పూజా హారతుల్లో, విశేష అర్చనల్లో పాలు పంచుకొని తిలక ధారణం చేసి తీర్థప్రసాదాలు గ్రహించి భజనలు, కీర్తనలతో గడుపుతూ రాత్రికి కోటి ఒత్తుల దీపాలు వెలిగించే వైభవం, స్తూపం, మందిరం కూడా దీపకాంతులతో ప్రకాశించే వైభోగం అత్యంత నేత్రపర్వంగా ఉంటాయి. వింజామరలు వీస్తూ సాయికి జరిగే ఊయల సేవ, దంపతుల విశేష పూజలు ప్రత్యేకించి చెప్పుకోదగినవి. అధిక సంఖ్యలో భక్తులు వీటిల్లో పాల్గొంటారు. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. హే పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన, కరుణించుము కడతీర్చుము మా జన్మలా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో చూపించుము త్రోవా. సాయికోటి నామ స్తూప సహితంగా విశిష్టమై వెలుగొందుతోన్న ఈ సాయి మందిరానికి రాష్ట్రం నలుమూలల నుంచి మార్గాలు ఉన్నాయి. నవనాథ యోగానికి, గురుభక్తికి, ఆధ్యాత్మికతకు, ధర్మానికి, శ్రీచక్ర మహత్యానికి ప్రతీకగా శ్రీ సర్వాభిష్ట ప్రదాయక గురుదత్త సాయినాథాయ శరణంగా బాసిల్లే ఈ దివ్యస్తూప ప్రదాత అయిన చిలకలూరిపేట సద్గురు షిరిడీ సాయినాథుని అపార కరుణామృతం నిత్యం అందరిపై ప్రసరించాలని మనసారా ఆకాంక్షిద్దాం.